బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? మొదటి పుస్తకం ఏంటి? చివరి పుస్తకం ఏంటి? మధ్య పుస్తకం ఏంటి? తగ్గిపోయింది. కీర్తనలు. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? వావ్, వండర్ఫుల్ అండి. బైబిలే కాకుండా బైబిల్ని గురించి కూడా మీరు తెలుసుకున్నారు. మరి ఎవరైనా ఇక్కడ 66 పుస్తకాలు వరుసని చెప్పేయగలరా? చిన్నప్పుడు చెప్పామండి, ఇప్పుడు మర్చిపోయామండి అంటారు. చిన్నపిల్లలకు నేర్పించండి 66 గ్రంథాలు, వారు ఏకదాటిగా చెప్తున్నారు. మొన్న ఒక అబ్బాయి ఒక 5 సంవత్సరాల వయసు ఉంటుంది అంతే, 66 పుస్తకాల గురించి గొప్ప తిప్పుకోకుండా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పి ముగించారు. బైబిల్లో ఉన్న 65 పుస్తకాలు లోని విషయాలన్నీ కూడా జరిగినవి. కానీ 66వ పుస్తకంలోకి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాలను గురించి దేవుడు రాశాడు. మొదటి ఒక 4 అధ్యాయాలు 3 అధ్యాయాల వరకు సంఘ చరిత్రలు రాశాడు. ఆ తర్వాత నుండి పరలోకపు దర్శనాల గురించి రాసి ఉన్నాడు. ప్రకటన గ్రంథం మీద వర్తమానాలు వినటానికి చాలామందికి ఆసక్తి ఉంది. మీకు కూడా ఉందా లేదా? ఉందా? ఏదో ఒకటి చెప్పండి. ఉందా లేదా? ఇది చాలా కష్టం, డైజెస్ట్ అవ్వదు, మరి అరగదు, అర్థం కాదు. ఇవాళ నేను ప్రారంభిస్తలేదు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకప్పుడు ఒక సీజన్లో ప్రకటన గ్రంథం గురించి చెప్పి ముగించేశాను. అదొక పుస్తకంగా కూడా ప్రకటన సందేశాలు అనే పుస్తకం మీ దగ్గర బైబిల్ మా బుక్ స్టాల్లో ఉంటుంది, రాశాము. అన్ని పుస్తకాలు ఒక వరుసగా రాయబడి ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్న సంభవాలు వరుసగా ఉండవు. కావాలని మనల్ని తికమక పెడతానికే దేవుడు ముందు వెనక ముందు రాసినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత ఇది జరుగుద్ది, జరిగిన తర్వాత ఇది జరుగుద్ది, జరిగిన తర్వాత ప్రభు వస్తాడు అని మనం తెలిసిపోతే ముందు అన్నీ ఏం చేస్తాం చెప్పండి? ముందు అన్నీ ఏం చేస్తాం చెప్పండి? వాటినన్నింటినీ పట్టించుకోకుండా ఆ చివరిది మాత్రం పట్టించుకుంటాం. అట్లా కాకుండా ఆయన వచ్చేది ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు, కుమారుడికి కూడా తెలియదంట. తండ్రికి తప్ప ప్రభువు వస్తున్నది ఎప్పుడో యేసు ప్రభు కూడా తెలియదు. అట్టంటే మళ్ళీ ఒక ఆయన అన్నాడు, అందుకనే యేసు ప్రభు దేవుడు కాదులే, యేసు ప్రభు కొంచెం చిన్న దేవుడు, తండ్రి పెద్ద దేవుడు అని కొంతమంది మొదలుపెట్టారు. అట్లా కాదు. ఎందుకు కుమారుడికి తెలియదంటే యేసు ప్రభువుకి మనమంటే ఎంత ప్రేమ చెప్పండి. చచ్చే అంత ప్రేమను మనం అంటుంటాం, మనం చావం. కానీ ఆయన చచ్చి చూపించాడు. చూసారా? ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టే మన కొరకు ఆయన మరణించాడు. ఆయన వచ్చే రోజు ఆయనకు తెలిస్తే ఏ ఒక్కడు నశించడానికి ఇష్టం లేదన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నేను వచ్చేస్తానని మనకి చెప్పేస్తాడు. మాలాంటి వాళ్ళకి కనీసం చెప్పేసి అందరికీ చెప్పేయమని, జైపాలు చెప్పేయి అని పాస్టర్లందరికీ లేకపోతే బిలీవర్స్ అందరికీ చెప్పేసి నేను వచ్చేస్తానంటే అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఏమైపోతారు చెప్పండి? ఏసయ్యా నాయన, పాపి నాయన, చేర్చుకొని ఆయన ఆమెనని పరలోకం వెళ్ళిపోతారు. అంట కుదరదు కదా. ప్రభు వచ్చేటప్పటికి సిద్ధపడి ఉండాలి మనం. అప్పటికప్పుడు మనం రక్షించబడ్డాను అంటాం కాదు. అందుకనే క్రీస్తు బిడ్డలు సిద్ధపడి ఉండాలి, మెలకువగా ఉండాలి. అనుకోనని గడియలో, అది అర్ధరాత్రో తెల్లవారుజామో మిట్ట మధ్యాహ్నమో అర్ధరాత్రో ఎవరికి తెలియదు, దొంగ వచ్చినట్లుగా నేను వస్తానని ప్రభు చెప్పాడు. ఎందుకంటే సిద్ధపడిన వారికి ఇక పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాడు. మీకు తెలుసా అండి, పరలోకం వెళ్ళిన తర్వాత ఎటువంటి శిక్ష మనకి ఇక లేదు, ఎటువంటి పశ్చాత్తాపడవలసిన అవసరం మనకి ఇక లేదు, అక్కడ ఇంకా ఏడవలసిన అవసరం లేదు, అక్కడ ఇక ఆకలి దెబ్బకలు లేవు, అక్కడ మళ్ళీ మనకి శ్రమలు, వ్యాధులు, బాధలు ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనం వాటిని పొందుతున్నాం. కొన్నిసార్లు విశ్వాసుల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు శ్రమలు అనే కొలిమిలో వేసి మంచి సువర్ణంలాగా మనల్ని బయటికి తీసుకుని వస్తాడు. కాబట్టి విశ్వాసులకు శ్రమలు వచ్చినప్పుడు మీరు దిగులు పడకూడదు. విశ్వాసులుగా ఉన్నప్పుడు మీరు శ్రమలు, ప్రభువుని నమ్ముకుంటే మాకెందుకు వచ్చింది ఈ శ్రమ, ప్రభువుని నమ్ముకోని వాళ్ళే బాగున్నారు కదా అని అనుకుంటుంటాం కదండి. అప్పుడప్పుడు మనం తాగినోడేమో 100 ఏళ్ళు బతుకుతాడు, ఏసై అన్నోడేమో 50 ఏళ్ళు చచ్చిపోతాడు. చూసిన వాళ్ళు ఏమంటారు? వాడు చూడరా హాయిగా ఉన్నాడు, నువ్వు దేవుడే అన్నావు, నువ్వు జబ్బు చేసింది నీకు, నువ్వు చచ్చిపోయావు అంటుంటారు. కానీ
దుర్మార్గుల కంటే దీర్ఘాయుషు అంట. ఎందుకో తెలుసా? వాడు చచ్చిపోతే ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడని. మారు మనసు పొందాలని దేవుడు వాడికి దీర్ఘాయుషు ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొంది రెడీగా ఉన్నావు కాబట్టి తొందరగా నేను ప్రభు అసలు 50 ఏళ్ళ దాకా ఎందుకు ఆగాలి మనం? నాకు అనిపిస్తుంది మారు మనసు పొందినోళ్ళు పొందినట్టే పరలోకం వెళ్ళిపోతే ఇంక మళ్ళీ శోధనలు, శ్రమలు, పోరాటాలు ఉండవు కదా. పొందినోళ్ళు పొందినట్టే తీసుకెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడెందుకు పెడతాడు మనల్ని దేవుడు? చెప్పండి. మనం లోకంలో ఉన్న వారికి యేసయ్య గురించి చెప్పాలని, ఆ యేసు ప్రేమను మన జీవితాల్లో చూపించాలని, ఆయన సాక్షులుగా మనం బ్రతకాలని. కాబట్టి ఈ అంచె దినాలలో మనం మెలకువగా ఉండాలి. అపవిత్రులుగా ఉంటే, ఇంకా దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తున్న వారిగా ఉంటే, అన్యాయంతో ఉంటే దేవుడు చెప్తున్నాడు, అన్యాయుడు అన్యాయస్తుడిగానే ఉండనేమో, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండనేమో, తర్వాత మాట నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనేమో. చూడండి, మనలో కొంతమంది యేసుప్రభువుని నమ్ముకున్నాక చాలా నీతిగా బ్రతుకుతున్నాం. అవునా కాదా? ఒకప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళం, ఒకప్పుడు బూతులాడేవాళ్ళం, ఒకప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళం, ఒకప్పుడు మోసాలు చేసేవాళ్ళం, ఒకప్పుడు సారాయి తాగేవాళ్ళు, ఒకప్పుడు సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడేమయ్యారు? యేసుప్రభువుని నమ్ముకున్నాక మానేశారా? మానలేదా? మానకపోతే మీరు మారలేదు. మానలేదంటే ఏంటన్నమాట? మీరు మారడే లేదు అసలే. చూసారా? మారిన వాళ్ళు పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నా నేను మారుమనసు పొందిన కాడి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను భలే ఏడిపించేస్తున్నారు, ఇసుకిచ్చేస్తున్నారు, కోపం తెప్పించేస్తున్నారు. నేను ఎంత తగ్గించుకోండి ఏసే అని ప్రార్థన చేసుకుంటున్నా, ఇంకా పెంచిపోతున్నారు. ఇంకెన్ని రోజులైనా నేను నోరు పోసుకొని ఉండాలి అన్నాడు. ఎన్ని రోజులు ఉండాలి? ఇంకెన్ని రోజులు ఉండాలి? నేను తలంచుకుంటే తలకాయ ఒక్కొక్కటి తలకాయ పగలగొట్టేస్తాను. నేను అసలే 6 మనసు పంతకు ముందు 3 తలకాయ పగలగొట్టాను, ఇప్పుడు కూడా పగలగొట్టేయగలను. కానీ ఇన్ని రోజుల్లో చేతులు కట్టుకొని నోరు ఉంచుకొని ఉండాలి, గిచ్చుకుంటున్నాడు. ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని రోజులు ఉండాలండి? మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. కొంతమందికి నీతిగా బ్రతుకుతున్న వాళ్ళకి పాపం ఎక్కువ శోధనలు అయిపోయి ఇంకెంతకాలం నీతిగా బతకాలి, ఇంకెంతకాలం నేను ఇలా ఉండాలి, ఏదో 40 days ఉపవాసం అయితే పర్వాలేదు, 40 రోజులు నిష్ట అయితే పర్వాలేదు, 41వ రోజున 40 రోజులు సిగరెట్లు తాగకూడదు, సినిమాలు చూడకూడదు, నీసు తినకూడదు. అలా కుదరదు. అలాగ 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు కాదు, మరణము వరకు నమ్మకంగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండు, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండు. నా కోసం హింసను భరించు, నా కోసం శ్రమను భరించు, నా కోసం ఈ ఆకర్షణలు లొంగకుండా నా చేత ఆకర్షించబడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇంకెన్ని రోజులు సినిమా చూడకుండా ఉండాలి? ఇంకెన్ని రోజులు నేను ఇల్లు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి డబ్బులు సంపాదించుకోకుండా ఉండాలి అని అనేకులు విశ్వాసులు ఈ రోజున దిగజారిపోతున్నారండి. కానీ బైబిల్ చెప్తూ నేను వచ్చేస్తున్నా, నా కోసం నీవు నమ్మకంగా ఉండు. ఒకవేళ ఎవరైనా అడగొచ్చు, ఏమంటే యేసు ప్రభు కోసం నేను నమ్మకంగా ఉండటం వలన, నాకు వచ్చే లంచాలు తీసుకోకుండా ఉండడం మూలాన, నేను అన్యాయమైన సర్టిఫికెట్లు పెట్టి ప్రభుత్వ వారు ఇచ్చే రాయితీలు తీసుకోకుండా ఉండడం వలన, నేను క్రైస్తవులను ఒప్పుకుంటే మన దేశంలో రిజర్వేషన్స్ ఉండవంట, స్కాలర్షిప్స్ ఉండవంట. అందుకని చాలామంది అది ఒప్పుకోరు, రికార్డులోనికి క్రైస్తవులని చెప్పరు, దేవుడిని నమ్ముకున్నామని చెప్పరు. కానీ నష్టపోయాను కదా, ఇంత ఫీజు పోయింది కదా, ఇంత నష్టం వచ్చింది కదా, ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలి, నాకేంటి ప్రయోజనము? యేసు ప్రభు కొరకు నిష్టగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే, నీతిగా బ్రతికితే, కష్టాలు శ్రమలు భరిస్తే నాకేం ప్రయోజనము అని ప్రశ్నేసే వాళ్ళందరూ చేయి చూపించండి. అందరూ నీకంటే గొప్పలు అనుకుంటున్నారు, వాళ్ళు నోరు బారేసుకొని నీ మీద అథారిటీ చేస్తున్నారు, నువ్వేమో ఏం చేతకానిలాగా ఉండిపోతున్నావు. నాకేం ప్రయోజనం? యేసు ప్రభు నమ్ముకొని నేను అలా నిందలు ఉంటే నాకేం ప్రయోజనం అన్న ఆలోచన రావట్లేదా? నాకేం లాభం? నేను యేసు ప్రభువుని నమ్ముకొని నా సేవకు వచ్చేసానండి, సేవ చేస్తున్నాను, సీనియర్ సిటిజన్ అయిపోయాను, ఇంతవరకు నేను ఇల్లు కట్టుకోలేదు, నాకు ఆస్తులు లేవు, మరి నాకేం లాభం? దేవుడు చెప్పినట్టు చేస్తే, దేవుడు నన్ను మెచ్చుకుంటే నాకు జీతం ఇచ్చేవాడు ఎవడో? ఎంతమంది నమ్ముతున్నారు మీకు మేము జీతం ఇచ్చే దేవుడని? అందరూ నమ్ముతున్నారండి. అందుకే మీ అనుమానానికి మీ సమాధానం మీ దగ్గరే ఉన్నట్టుంది. కాబట్టి తర్వాత చదవండి వచనంలో, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనేమో,
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అది లాభం మనకి. ఇదిగో నేను వస్తున్నా. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు. ఎవరిది వాళ్ళకే, ఇక్కడ అమ్మది అమ్మకే, నాన్నది నాన్నకే, భార్యది భార్యకే, భర్తది భర్తకే, ఎవరిది వాళ్ళకే. కొంతమంది మన దేశంలో అంటారు, మీరేంటండి ప్రార్థనకు రారంటే, మా ఆవిడ బాగా ప్రార్థన చేస్తాడు అన్నాడు ఒక ఆయన. మీ ఆవిడ బాగా ప్రార్థన చేస్తాడు, మీరు రారేంటండి? ఆమె నా కోసం కూడా ప్రార్థన చేస్తండి. యేసు ప్రభు మంచి దేవుడేనండి, మరి చర్చికి రండి. చాలా పనులు ఉన్నాయండి. మరి రేపు యేసు ప్రభు వస్తే ఎలాగండి? చెప్పాను కదండి, మా ఆవిడ బాగా ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు వచ్చినప్పుడు మా ఆవిడ ఎత్తపడద్ది, నాకు తెలుసది. మరి మీ సంగతి ఏంటండి? ఆమె ఎత్తపడుతున్నప్పుడు కొంగు పట్టుకుంటాను, నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడు. అట్ట కుదరదు. ఏంటండి? దేవుడిచ్చే జీతం ప్రతిఫలం ఎవరికి వారికే కానీ భార్యది భర్తకో భర్తది భార్యకో రాదు. పరలోకంలో దేవుడు జీతం ఇచ్చినప్పుడు మా భర్తకు జీతం ఇస్తాడులే, మా నాన్నకు జీతం ఇస్తాడులే అంటే కుదరదు. నాన్నకు జీతం వస్తే మనం తింటున్నాం ఇంట్లో కూర్చొని కదా. కానీ రేపు దేవుడిచ్చే జీతం వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చు జీతము సిద్ధపరచబడి ఉన్నది. అలాగేనట దేవుడు మనకి మన జీవిత దినములలో ఆయన కొరకు చేసిన వాటన్నిటిని బట్టి, మన జీవితంలో మనం ప్రవర్తించిన విధానాన్ని బట్టి మనకు జీతాన్ని సిద్ధపరుస్తున్నాడట. ఈ జీతం ఈ రూపాయలతోటో డాలర్లతోటో పోల్చే జీతం కాదు. జీతం అంటే వేజెస్, అంటే ప్రతిఫలం. ఒకరోజు పేతురు వచ్చి అడిగాడు, ప్రభా నీ నిమిత్తం మేము సమస్తం విడిచిపెట్టి వచ్చాం కదా, మాకేం లాభం అని అడిగాడు. నా నిమిత్తం ఎవడైనా తన తల్లిదండ్రులైనా అక్కచెల్లెలైనా అన్నదమ్ములైనా తన ఇంటినైనా తన పొలములైనా విడిచిపెడితే ఇప్పుడు ఇహమందు పరలోకమందు 100 ఫలము పొందుతారు అని ప్రభు చెప్పాడు. ఈ రోజున ఏదైనా దేవుని కోసం నువ్వు వదులుకుంటుంటే, ఏదైనా నువ్వు శ్రమ పడితే, అబ్రహాము కుడి పార్శ్వాన కూర్చునే భాగ్యం ఇచ్చాడు లాజర్కి. నా నిమిత్తము ఎవరైనా సరే ఏ విధమైన శ్రమను పొందినా, ఏ విధమైన నష్టాన్ని కలిగినా వాటికి 100 ప్రతిఫలం ప్రభు ఇస్తానంటున్నాడు. ఆ నమ్మకంతో మాలాంటి సేవకులు సేవ చేయాలండి. ఆ నమ్మకంతో మీలాంటి విశ్వాసులు యేసు ప్రభువుని సేవించాలి. అంతేగాని ఏ లాభమో మీటింగ్కి వెళ్తే అని అనకండి. నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర సిద్ధంగా ఉంది. ఇదిగో నేను త్వరగా, యేసు ప్రభు త్వరలో వచ్చేస్తున్నాడు. రాకడ సూచనలు అన్నీ నెరవేరిపోయాయి. ఆరోగ్యం పాడైపోతుంది, వాతావరణం పాడైపోతుంది, ఇవన్నీ ప్రభువు ముందే చెప్పాడు. కరువు అధికమైపోతుంది, యుద్ధాలు, విపత్తులు. 13 నగరాలలో మనుషునికి పీల్చుకోవడానికి మంచి గాలి లేదంట. ముక్కులు గొడ్డలు కట్టుకొనే తిరుగుతున్నారంట. లేకపోతే ఆక్సిజన్ బాటిల్ కొనుక్కోనంట, వెనకాల తేలించుకొని ముక్కులకు పెట్టుకుంటారంట. వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం ఇప్పుడు, రేపు మనకు అవుతుంది. గాలి బాటిల్ కూడా కొనుక్కొని ముక్కు పెట్టుకొని బతకాలంట. దేవుడు ఉచితంగా ఇచ్చిన గాలిని ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేసి, దేవుడు ఉచితంగా ఇచ్చిన నీటిని ఆ కల్మషమైన కెమికల్స్ వాటర్ అంతా కలిపేసి చెట్లన్నీ కొట్టేసి ఆ చెట్లు వచ్చేటువంటి వాతావరణం, చల్లటి వాతావరణం పాడు చేసుకొని ఇదంతా చేస్తుంది. ఎందుకంటే ఈ రోజున మనుష్యుడు విపరీతంగా తయారయ్యాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. ఇవన్నీ ఆయన రాకడకు, ఈ లోకాంతానికి. బైబిల్ తెలియని వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, ఈ భూమికి అంతం రాబోతుంది, ఈ భూమి నాశనం అయిపోతుంది, ఈ భూమిలో జీవులు బతకలేని పరిస్థితులు రాబోతున్నాయి, అలాంటి వ్యాధులు, అలాంటి కల్మషమైన వాతావరణాలు ఏర్పడుతున్నాయి అని లోకస్తులు చెప్తున్నారు. విశ్వాసులైన మీరు గమనించరా? విశ్వాసులైన మీరు బైబిల్ చదివి ఇవి దేవుని వాక్యములో నిరూపణలని గుర్తించరా? ఇది ప్రభు రాకడ సూచనని గ్రహించరా? ఆ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడరా? 3:21 నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చి ఉండని ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టుకొందను. జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టుకొందును. ఒకవేళ అంటారేమో, మీలాంటి పాస్టర్లు అందరూ వెళ్ళి ముందు కూర్చుంటారు, మాకు ఎక్కడ చోటు ఉంటుంది లేండి అని. ఏంటండి ఆయన సింహాసనం ఎంత ఏంటి? ఆయన సింహాసనం ఏంటి?
స్టేజ్ మీద వేస్తారే, చిన్న పెళ్ళికి వేస్తారు, అదా అలాంటిది ఆ సింహాసనం అయింది. ఎలాంటి సింహాసనం అయింది? ఏమన్నాడు ఆయన? ఆకాశము నా సింహాసనము, భూమి నా చపాతీ పీట. చపాతీ పీట మీద ఉన్నోళ్ళు ఆకాశంలో కూర్చోవాలంటే ఇంకా బోల్డ్ స్థలం ఉంటుంది, కంగారు పడకండి. ఏంటండి, ఆకాశం పెద్దదా భూమి పెద్దదా? భూమిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి కూర్చున్నా కూడా ఇంకా బోల్డ్ స్థలం ఉంటుంది ఆయనకి, దిగులు పడద్దు. ఆయన సింహాసనం చిన్నది కాదు. జయించు వాడు ఎవడైనా సరే నేను వారిని కూర్చుండబెట్టుకుంటున్నాను. ఏంటండి, ఆయన ఎట్ట కూర్చోబెట్టుకుంటారని ఊహిస్తానండి. నాకు అనుమానం వచ్చి నేను ఈ ప్రశ్నకి సమాధానం కనుగొన్నాను. ఒకవేళ అందరూ వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ వస్తేనే మన హాల్ పడతలేదు. మరి అంతమంది వచ్చి కూర్చుంటే ఎట్లా ఉంటుంది అంటే, ఆయన చేతులు ఎంత ఉంటాయి అంటే, ఎంత ఉంటాయి ఆయన చేతులు? మనలా ఇంత ఉంటాయా? ఎంత ఉంటాయి? ఆకాశం సింహాసనం అంటండి, భూమి పాదపీఠం అంట. అంటే నడుం దగ్గర నుంచి కాళ్ళ దాకా ఎంత పెద్ద స్వరూపం అయింది. ఎంత ఉందో తెలుసా? మనం కనపడే ఆకాశం చాలా ఎత్తుంది, దానిపైన మధ్యాకాశం ఉంది, దానిపైన మూడో ఆకాశం ఉంది. అది ఈ ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరు కనిపెట్టలేదు ఇంకా. అంత పెద్ద ఎత్తులో ఉన్న, అంటే అంత పెద్ద ఆయన. అందుకని నా నిమిత్తము మీరు కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది? హస్తకృత్యములైన ఆలయాల్లో నేను నివసిస్తానా అన్నాడు. కాబట్టి ఈ ప్రభువుని గురించి మనం ధ్యానిస్తారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పరలోకాన్ని గురించి ధ్యానిస్తే ఈ లోకంలో ఉన్నాయన్నీ చిన్న బొమ్మల్లాగా ఉంటాయి. పరలోకం మన ముందు ఆలోచిస్తే ఈ భూలోకంలో ఉన్నవన్నీ బొమ్మల్లాగా ఉంటాయి, ఏంటంటే బుడగల్లాగా ఉంటాయి. అవన్నీ తాత్కాలికంగా ఉంటాయి. అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడు పైనున్న వాటి మీద మీ దృష్టి ఉంచండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయనతో ఇక్కడ మాయమై అక్కడ కూర్చుంటామంట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మనం ప్రత్యక్షం అవుతాము. కాబట్టి యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. పరిశుద్ధులుగా ఉందాం, నీతిమంతులుగా ఉందాం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా ఉందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీతిమంతులుగా ఉండాలని ఆశించిన వారు విసిగిపోయి జీవితంలో ఎంతకాలం నేను ఇలా కష్టాలు పడాలి, ఎంతకాలం అవమానాన్ని సహించాలి, ఎంతకాలం నష్టాలు సహించుకోవాలి, యేసుక్రీస్తు కొరకు ఎంతకాలము నా భక్తిని కాపాడుకొనుటకు నేను నోరు కట్టుకోవాలి, నేను జీవితాన్ని ఇలాగూ బాధ పెట్టుకోవాలనే అనుమానాలతో ఉన్నవారికి ఈ రోజున దేవుడు సలహా ఇస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీ శ్రమను నేను ఎరుగుదను, నీ కష్టం నేను ఎరుగుదను, నీ బాధ నేను ఎరుగుదను, నా నిమిత్తమై నీవు శ్రమ పొందున్నావని నేను ఎరుగుదను. నీకు తగిన జీవితం ఇవ్వడానికి, తగిన ప్రతిఫలం ఇవ్వడానికి, నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవడానికి నేను త్వరలో వస్తున్నానన్న ప్రభువును ఇప్పుడు చూడండి. విసిగిపోవద్దు, దుఃఖపడవద్దు, బాధపడొద్దు. ఇంకా ఎవరైనా ఇక్కడ ఎన్నిసార్లు గద్దించినా దేవుని వాక్యానికి లోబడని వారు, దేవుని ఇచ్చే రక్షణ పొందని వారు, ఇంకా అన్యాయాన్ని, ఇంకా అపవిత్రతను కలిగి జీవించేవారు ఉంటే భ్రష్టులవ్వకముందే ప్రభు పాదాల మీద పడి క్షమాపణ పొందండి. నా కృప నీకు చాలును అని చెప్పిన దేవుడు నీ కష్టాల్లో నుంచి, నీ పోరాటాల్లో నుంచి నిన్ను విడిపించగలిగిన, నిన్ను ఆదరించగలిగిన దేవుడిగా ఉన్నాడు. అందరూ చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన. వీరిలో అనేకులు రక్షించబడి ఉన్నారు, నీ నామాన్ని ఎరిగి ఉన్నారు, నీవు చేసిన మేలులు అనుభవించి ఉన్నారు. వారి జీవితంలో ఎప్పుడూ భ్రష్టులు అవ్వకుండా, నీవిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతలను పోగొట్టుకోనకుండా తండ్రి ఆశీర్వాదముతో దీవించబడి నీ రాకడ కొరకు సిద్ధపడడానికి సహాయం చేయము. ప్రతి ఒక్కరి మీద నీ కృప చూపించు నాయన. అంచె దినాలలో మేమున్నామయ్యా, నీ రాకడ దినాల్లో మేమున్నాము నాయన.
మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయము, మా విశ్వాసమును కాపాడుకోవడానికి సహాయం చేయము, మా ప్రేమ చల్లారిపోకుండా సహాయం చేయము, మేము పైనున్న వాటిని వెతకడానికి సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరిగించుము నాయన, ప్రతి హృదయంలో జరిగించుము తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాజ్య వారసులు కావాలని, నీ దృష్టిలో గొప్పవారిగా ఉండాలని, నీ కొరకు సాక్షులుగా బ్రతకాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలందరినీ చూడు నాయన. చేయెత్తిన ప్రతి ఒక్కరిని చూడు నాయన. నీ పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించు నాయన. పడకుండా కాపాడువాడివి నీవే నాయన, జారకుండా కాపాడువాడివి నీవే నాయన, పాపము నుండి తప్పించేవాడివి నీవే నాయన, తొట్టిల్లకుండా కాపాడేవాడివి నీవే నాయన. నీవిచ్చిన ఈ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకున్నటకు మాకు సహాయం చేయము. నీ బిడ్డల ఒక్కొక్కరి అవసరతలు చూడు నాయన, వారి లోకములో ఉన్న పోరాటాలు చూడు నాయన. సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుతున్నాడని కానీ మేము గుర్తించి మెలకువగా ఉండుటకు, అపవాదిని ఎదురించుటకు సహాయం చేయము ప్రభువా. ఇంకను మేము ఎటువంటి అపవిత్రతలో ఉండక, అన్యాయస్తులుగా ఉండక నాయన, నీ కొరకు క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతులుగా బ్రతకడానికి, పరిశుద్ధులుగా ప్రభు బిడ్డలుగా సాక్షులుగా నీ రాకడ కొరకు ఎదురు చూచు గుంపులో ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇంకా నీ నామాన్ని ఎరగని వారందరూ మా చుట్టూ నశించిపోతుండగా వారికి నిన్ను గురించి చెప్పగలిగిన, నీ ప్రేమను గురించి వివరించగలిగిన కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు,
అద్భుతాలు చేసేవాడు నా